సార్ చిరంజీవి గారు మీకు బంధువు అవుతారా? వాళ్ళ సిస్టర్ హస్బెండ్ నా కజిన్ అవుతారు. దాసరి గారితో కలిసి పనిచేశారు, అవును. మోహన్ గారి దగ్గర పనిచేశారు. మోహన్ గారికి మీరు ఆల్మోస్ట్ ఒక కొడుకులాగా. మోహన్ గారు నాకు డైరెక్షన్ ఇచ్చి క్షేమంగా లాభంగా నెక్స్ట్ సినిమా తన హనుమాన్ జంక్షన్ డైరెక్షన్ చేశారు అనమాట. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి 200 రోజులు ఆడింది సార్ ఆ రోజుల్లో. అవునండి, అవును. దాదాపు 20 ఏళ్ళు అయిందా సార్ ఆ సినిమా వచ్చి? రేపటికి 25 years అండి. కానీ ఇదే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి హిందీలో రీమేక్ అయింది కదా సార్? అవునండి. అప్పుడు మీరు ఎందుకు దర్శకత్వం వహించలేదు దానికి? అమ్మ నేను చేసిన నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు అదే. టామీ కూడా చాలా బాగా అందరూ చాలా ఇష్టపడిపోయిన సినిమా. 2 నంది అవార్డ్స్ అమ్మదాన్ని. దర్శకులు సుకుమార్ గారు మీతో కలిసి పనిచేశారా? క్షేమంగా లాభంగా ఫస్ట్ పిక్చర్ అమ్మాయింది. అప్పట్లో 200 రోజులు అంటే ఎంత కలెక్షన్స్ ఉంటుంటుంది సార్? అమ్మ నాకు తెలిసి మరి అంత హిట్ సినిమా తీశారు, అవునండి. మీకు తర్వాత పిలిచి మిమ్మల్ని అప్రిసియేషను, తర్వాత వరుస పెట్టి అవకాశాల వెళ్ళు అలా వచ్చిందా? చిరంజీవి గారు కారు పంపించారు. ఆయన కోసం జర్నీ చేస్తుంటే లైఫ్ వేరే విధంగా ఉండేమో, ఎందుకు కంగారు పడ్డానా అనిపిస్తుంది. సార్ కుక్క కూడా రెమ్యునరేషన్ ఇచ్చారా? దానికి ఏసీ రూము. ఓ, మాకెవరికి క్యారవాన్ లేదు, దానికి క్యారవాను. మరి దాసరి గారితో మీ ప్రయాణం ఎలా సాగింది సార్? ఎందుకంటే దాసరి గారు మొత్తం అంతా బరువైన డైలాగులు. మరి యాక్చువల్గా దాసరి గారు మా గురుగారు కాదండి, ఆయన ఇండస్ట్రీ గురు, నాకు తండ్రి. మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు సినిమా చేసిన తర్వాత ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళారండి, మినిస్టర్ చేస్తున్నారండి, అప్పుడు బుకే ఇవ్వటానికి వెళ్ళా. ఒక్కసారిగా మీ ప్రయాణం ఎందుకు సార్ దాదాపుగా స్లో డౌన్ అయిపోయింది? వయసు పెరిగితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటాం కదా, ఒక డైరెక్టర్ మాత్రం మైనస్ అవుతుంది. సార్ ఒక టైంలో మీరు ప్రకాష్ రాజ్ గారితో కూడా వర్క్ చేశారు కదా? అయ్యో నాకు ఫస్ట్ సినిమాలో ఆయనే కదా మా. ఓ అవును కదా, ఆయన ఇప్పుడు అందరూ అంటారు ఆయన చాలా కష్టం హ్యాండిల్ చేయడం ఆర్టిస్ట్. కానీ రాజా గారి సినిమా కోసం అందరూ వెయిట్ చేయాలి సార్. మేము డెఫినెట్గా త్వరలో గుడ్ న్యూస్ వింటారమ్మా, నేను మంచి ప్లాన్లో ఉన్నాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. చాలామంది దర్శకులు వాళ్ళ ముద్రలు వేసుకుంటూ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించి ఆ సినిమాల్ని దాదాపు ఒక ఉదాహరణగా నిదర్శనంగా మనందరి ముందు ఉంచి తర్వాత తరాలకు అందిస్తూ వెళ్ళారు. ఒక సినిమా హిట్ అంటే మనం ఎలా చెప్పుకోవాలి, ఎన్ని రోజులు ఆడినతో పాటు ఆ సినిమా టైటిల్ ఎంత మన మనసులో అలా ఉండిపోయిందని చెప్పి. అలాగే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే చిత్రం గుర్తుకు రాగానే రాజా వనంరెడ్డి గారు దర్శకులు గుర్తొస్తారు. వారితో వాళ్ళు ముచ్చటించడం మనకు అదృష్టం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు సార్? బాగుందని చూస్తున్నారు. అదే మీది సహజమైన చమత్కారం కదా సార్. కామెడీ సినిమాలకి మీకు స్ఫూర్తి ఎవరు సార్? మా స్ఫూర్తి అనేది కాదు కానమ్మా, నేను చిన్నప్పటి నుంచి కూడా నాటకాలు ఆడటం వల్ల కొంచెం జోక్ చేయటం, అందరూ నవ్వటం, అది చిన్నప్పటి నుంచి ఉంది. అది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఓపెన్గా చెప్పాలంటే డైరెక్టర్ అవ్వాలని రాలేదమ్మా. నేను డైరెక్టర్ అవ్వాలనుకోలేదు, ఆర్టిస్ట్ అవుదాను అనుకున్నాను. మరి ఎందుకు షిఫ్ట్ అయ్యాను ఇప్పటికీ తెలియని మ్యాటర్ అది. బట్ స్ఫూర్తిగా చెప్పుకోవాలంటే జంధ్యాల గారు, వివి సత్యనారాయణ గారు అమ్మ. ఆ రోజుల్లో సార్ మీరు అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోవ కామెడీ పండించారు. జంధ్యాల గారిది ఒక టైప్ కామెడీ, ఈవి గారిది ఒక టైప్ కామెడీ, రేలంగి నరసింహారావు గారిది ఇంకో టైప్ కామెడీ, తమరిది ఇంకో టైప్ కామెడీ. సో వీటన్నిటిలో మీ కామెడీ ప్రభావం మీ ప్రాంతీయ అంటే మీ ఊరు నుంచి అలా వచ్చిందండి? అవునండి, అది మాది వెస్ట్ గోదావరి అండి. అదే గోదావరి జిల్లాలో అంటే కొంచెం ఎటకారం ఉంటుంది. ఆ ఎటకారం చదువుకున్న వాళ్ళకి ఉంటుంది, చదువుకోలేని వాళ్ళకి ఉంటుంది. బట్ చదువుకున్న వాళ్ళది కొంచెం క్లాసికల్గా అనిపిస్తుంది, కొంచెం చదువుకోలేని వాళ్ళది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఏదైనా డెఫినెట్గా అవి విన్నవాళ్ళు నవ్వాల్సిందే, ఆ విధంగా ఉంటుందమ్మ కామెడీ మాత్రం డెఫినెట్గా. మీ రంగస్థల ప్రవేశం నాటకాలు వేయడం అది చిన్నప్పటి నుంచి మీకు ఇంట్లో వచ్చిందంటే మా కళా పోషకులు అండి, మా తాతలు కళాకారులు కాదు, కళా పోషకులు. బట్ మాది పెద్ద మండవాలోగులండి, అంటే 500 మంది ఎట్ ఏ టైము భోజనాలకి లెగ్గలిగే మండవాలోగులి. విలేజెస్లో నాటకాలు వేసినప్పుడు రిహార్సల్స్కి ఒక ప్లేస్ కావాలి. అలాగే హీరోయిన్ని తెచ్చినప్పుడు ఉంచుతాను ఒక ప్లేస్. మాది 22 గదులు మండవాలోగులండి, ఇద్దరు తాతలది, మా తాతగారిది, మా తాతగారి బ్రదర్ది. అంటే బాగా మాది 3000 ఎకరం అమ్మ.
అమ్మా బాబోయ్. ఇప్పుడు 3 సెంట్లు కూడా లేదు, అది వేరే విషయం అనుకోండి. మాది 270 సంవత్సరాల లైఫ్ అండి మాది. మా ఊరు లైఫ్ చెప్పాలంటే అప్పుడు 3000 ఎకరంతో స్టార్ట్ అయ్యారండి. మా తాతలకి మొగల్తూరు మహారాజు గారికి చిన్న ఫ్రెండ్షిప్ ఉండి ఆయన వీళ్ళు మీరు ఇక్కడికి మాది చెప్పాలంటే మాది మచిలీపట్నం అండి. అంటే 300 సంవత్సరాల క్రితం 278 సంవత్సరాల క్రితం మచిలీపట్నం. మచిలీపట్నం నుంచి ఆయన కోరిక మేర మన అయ్యప్పరాజు గారు అని చెప్పి అప్పుడు ఆయన మొగల్తూరు మహారాజు అనేవారు. మొగల్తూరులో కోటలుండి మొత్తం 8 కోటలుండి మొగల్తూరు నుంచి ఆయన పరిపాలన చేసేవారు. అక్కడికి మా వాళ్ళు రావటం, వాళ్ళు ఏదో వీళ్ళు నచ్చటం, మీరు ఇక్కడ రావాలంటాం. వాళ్ళు మా తాతలు అంటే నాది 12వ తరం అండి నాది. అంటే మీరు రాజుల వారే? రాజులు కాదండి. కాదు రాజులు కారు కానీ రాజా అని మీ పేరులో ఉన్నట్టు. నా పేరు అవునండి. అంటే రావటం కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యన ఉండటం వల్ల దానివల్ల అలా పెడతాం జరిగిందండి. బట్ వాళ్ళ కోరిక మేరకు మా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అది మొత్తం సంస్థానం 3000 ఎకరం ఉన్నది మాది. తర్వాత అలాగా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పంచిపెట్టడానికి మంగళసూత్రాలకి అలా అయిపోయింది. మొత్తం అంతా అయిపోయింది. మొత్తం అంతా కరిగిపోయింది. మిగిలిందల్లా ఒకే ఆస్తి. అదేంటంటే బోల్డ్ కళా పోషణ, కాసంత వెటకారం. అంతేగా అంతే కదా సార్? సార్ చిరంజీవి గారు మీకు బంధువు అవుతారా? అమ్మా అవుతారని చెప్పారు కానీ ఆయన తెలియదండి. ఆయనకి తెలియదు. ఆయన తెలియదు. అంటే వాళ్ళ సిస్టర్ ద్వారా నాకు వాళ్ళ సిస్టర్ హస్బెండ్ నా కజిన్ అవుతారు. సార్ మీరు దాసరి గారితో కలిసి పనిచేశారు. అవునమ్మా. మోహన్ గారి దగ్గర పనిచేశారు. మోహన్ గారికి మీరు ఆల్మోస్ట్ ఒక కొడుకులాగా. డెఫినెట్ పెద్ద కొడుకు అండి. ఇప్పటికీ చెప్తాను పెద్ద కొడుకు. అది మీరు ఒక్కసారి వారితో మీ అనుబంధం అసలు ఎలా మొదలైంది, ఎలా కొనసాగించి చెప్పరు? అసలు నేను కాలేజీలో స్టేజ్ మీద నెంబర్ 1గా లైఫ్ లీడ్ చేశానమ్మా. అంటే కాలేజీలో నెంబర్ 1 నాటకాలన్నా, డ్యాన్సులన్నా, మోనేషన్స్ అన్నా. నేను ఒక డాన్స్ కంపోజ్ చేస్తే ఇంటర్నేషనల్లో 3rd వచ్చింది. అది న్యామీ ఫెస్ట్ జరిగిందండి. మొత్తం 48 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. అప్పుడు ఇందిరాగాంధీ గారు పోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు దాని ప్రెసిడెంట్. న్యామీ ఫెస్ట్ జరిగింది ఢిల్లీలో. అక్కడికి 48 కంట్రీస్ వచ్చినాయి. 48 కంట్రీస్లో ఇండియా నుంచి మా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ వెళ్తే అక్కడ ఫస్ట్ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంకా ఉండటం ఇక్కడ లాభం లేదు, నువ్వు మద్రాసు వెళ్ళిపోవాలి అంటే అప్పటికే మద్రాసు చిన్న బంధం ఉందమ్మా. పునాదిరాల డైరెక్టర్ రాజ్ కుమార్ గారికి నాకు పరిచయం ఉంది. ఆయన బేవారు వస్తే నేను ఎక్కువ స్పెండ్ చేసేవాడిని. ఆయన మన ఊరు గాంధీ అని చెప్పి సినిమా చేశారు. దాంట్లో ఒక వేషం ఇచ్చి వేషం చేస్తామంటే చేస్తాను సార్, నాటికి చూశారు నాది. అది తర్వాత ఆయన నా దగ్గర ఉండిపో అన్నారు. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంటిన్యూ చేశాను. ఆ సినిమా అలా అయింది. ఇది ఒక రోజు రిలీజ్ అయింది, అయిపోయింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఇక జరిగిన తర్వాత మద్రాసు వచ్చేయాలని చెప్పి వచ్చేసిన తర్వాత ఫస్ట్ నా గురువు మద్రాసులో పునాదిరాల డైరెక్టర్ గారు అయ్యుండొచ్చు, కానీ ఫస్ట్ నా గురువు అని చెప్పి అనిల్ కుమార్ గారు అమ్మ. అనిల్ కుమార్ గారి దగ్గర శరత్ గారు అండి. వీళ్ళిద్దరి దగ్గర పనిచేసిన తర్వాత ముందు అనిల్ కుమార్ గారి దగ్గర పనిచేసిన తర్వాత ఇంకా బయలుదేరి వచ్చేద్దాం అనుకున్నాను. అంటే నేను ఆల్రెడీ ఎస్ఐ పోస్ట్కి సెలెక్ట్ అయ్యానమ్మా. ఓహో, ఆ కోణం కూడా ఉంది. అది వదిలేసి వెళ్ళిపోయా, వద్దనుకున్నా. ఎందుకంటే ఆ టైంలో గవర్నమెంట్ 5 లక్షలు అడిగింది నన్ను. అదిలేండి, ఆ టైంలో ఆ కేటగిరీకి అడిగారు. ఓసీ కదండి, అడుగుతారు కంపల్సరీ. సరే ఇంక ఇవ్వటం అన్న. అలాగే డిఎన్ఆర్ కాలేజీలో నువ్వు ఫైన్ ఆర్ట్స్ చూడాలి, నీకు ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్ తీసుకో, లెక్చరర్ పోస్ట్ అంటే అది వద్దనుకుని ఇంకా మనకి టైం ఇక్కడ రాసి పెట్టుంటే అక్కడ ఎందుకుంటామండి. బయలుదేరి వచ్చేసిన తర్వాత శరత్ గారి వల్ల ఏటర్ మోహన్ గారు పరిచయం అండి. బావమరిదికి శరత్ గారు డైరెక్టర్ అండి. నేను దాన్ని కో డైరెక్టింగ్ చేశానమ్మా. ఓహో, అప్పటికి మీరు సినిమా రంగ ప్రవేశం అయ్యిందండి. అప్పటికి అనిల్ గారి దగ్గర 4 సినిమాలు చేయటం, అనిల్ గారి దగ్గర గ్యాప్ రాస్తే వీళ్ళ దగ్గర ఒక 7-8 సినిమాలు చేయటం. ఇంకా మనకు పడది అనవసరం వచ్చేద్దాం అనుకున్న టైంలో శరత్ గారు దగ్గర నన్ను అనిల్ గారికి తీసుకెళ్ళి పెట్టడం, అది బావమరిదమ్మ. అక్కడ ఎయిటర్ మోహన్ గారికి నా వర్క్ నచ్చిందండి. నచ్చి అక్కడి నుంచి ఆయన ఇంట్లో మనిషి కిందే ఒక కొడుకు కిందే చూసుకున్నారమ్మా. ఆయనే కదంట ఫ్యామిలీ మొత్తం. ఆయనకి ముగ్గురు పిల్లలండి, రాజా, రోజా, రవి. అంటే ఇద్దరు మగపిల్లలు. మీకు ముగ్గురు తెలుసు కదా మీకు. ఆ అమ్మాయి ఏమో డాక్టర్, అతను హీరో, డైరెక్టరు.
వాళ్ళు నేను ఇంటర్ అయ్యే సమయానికి ఇంటర్ 10th క్లాసు 9th క్లాసు అలా కదమ్మ వాళ్ళు అప్పటికి. అవును అవును నేను వాళ్ళతో సరదాగా జోకులు చెప్పడం, అది ఎటకారం అంటారు కదా మీరు, ఇవన్నీ నచ్చి నాతోట అన్న అన్న అంటా ఉండేవారు. ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోయానమ్మా. మహాతల్లి ఆవిడ కూడా సొంత తల్లి కంటే ఎక్కువ చూసుకునేదండి. ఎవరు లక్ష్మి గారు, మన మోహన్ గారి భార్య, వీళ్ళు కూడా ఓన్ బ్రదర్లా చూసుకునేవారండి. ఆ విధంగా మా మోహన్ గారికి నాకు రిలేషన్ జరగటం ఇంకా ఎంత గొప్పదంటేనమ్మా, మోహన్ గారు రాజా ఆల్రెడీ డైరెక్షన్ కోర్స్ చేసేసాడు. మోహన్ గారి దగ్గర జరుగుతున్న సినిమాలకి ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. నువ్వు డైరెక్షన్ చేయమని అడిగితే రాజు అంటే నన్ను రాజు అనేవారండి. రాజు అంతకాలం నుంచి ఉంటున్నాడు, ముందు రాజుకి ఇచ్చి డైరెక్షన్ చేసిన తర్వాత నేను చేస్తానన్నాడు. అంటే అంత మంచి మనసులు అండి వాళ్ళకి. ఫ్యామిలీ అందరూ అటువంటి మనస్తత్వాలేనండి. అప్పుడు ఇంకా మోహన్ గారు నాకు డైరెక్షన్ ఇచ్చి క్షేమంగా లాభంగా నెక్స్ట్ సినిమా తన హనుమాన్ జంక్షన్ డైరెక్షన్ చేశారనమాట. అసలు కొట్టడమే సిక్సర్ కొట్టారు కదా. అవునమ్మా అవును. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అవునమ్మా. ఈ మీ టైటిల్స్ అన్నీ చాలా వింతగా అచ్చమైన తెలుగుతనంతో ఉంటాయి. అవునమ్మా అవును. మా ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. అసలు ఇవన్నీ ఎక్కడ సార్ ఎవరికి తట్టవు ఇలాంటివి? అంటే మరి టైటిల్ వల్ల డెఫినెట్గా ఆడియన్ అట్రాక్ట్ అవుతాడనేది ఒక నా సెన్స్ అమ్మ. దాని గురించి టైటిల్ ఆలోచించు అంటే సబ్జెక్ట్ మీద టైటిల్ పెట్టడం వేరు, ముందు టైటిల్ ఆలోచించి దీనికి ఎలా సరిపోద్దని చెప్పి చేసేవారా మీరు? చేశాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి 200 రోజులు ఆడింది సార్ ఆ రోజుల్లో. అవునండి అవును. అసలు ఇప్పుడు కనీవిని అరిగని ఎంత పెద్ద హిట్లు అయినా సరే 200 రోజులు అసలు అన్హర్డ్ ఆఫ్. అంతే కదా ఈ మధ్య కాలంలో గత దాదాపు 20 ఏళ్ళు అయిందా సరే అలాంటి సినిమా వచ్చి? 30 ఏళ్ళు అయింది. లేదండి 2000 February 4th అండి, 24 years అండి. రేపటికి 25 years అండి. 25 years ఈ సినిమా వచ్చి. కానీ ఆ తర్వాత ఎందుకు సార్ ఈ ట్రెండ్ తగ్గిపోయింది? అంటేనమ్మా ఆ తర్వాత కూడా ఒక 7-8 సంవత్సరాలు జరిగింది. అంటే థియేటర్కి జనం రావటం తక్కువ అవటం వల్ల, అంటే ఇంట్రెస్ట్ తగ్గడం వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందేమో అని చెప్పి నా ఉద్దేశం. ఈ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఈ సినిమాలో మీరు ఎంచుకున్న కథాంశం కావచ్చు, అది ఎలా జరిగింది సార్? మీరు అంటే నేను సినిమా తీయాలి అంటే ఎలాంటి కథలు చెప్పాలి అని ఒక ఆలోచన ఉండుంటుంది. మీరు అందులో రంగస్థలం నుంచి వచ్చారు కాబట్టి. అవునమ్మా. యాక్చువల్గా ఇది రీమేక్. యాక్చువల్గా మోహన్ గారు నన్ను డైరెక్టర్ చేయడానికి మంగళసూత్రం ఆయన దగ్గర ఇప్పుడు 10-15 సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు కూడా 15 సబ్జెక్టులు ఉన్నాయి. దాంట్లో మంగళసూత్రం సబ్జెక్ట్ నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్. రాజు నువ్వు మంగళసూత్రం చేయద్ది కానీ అంటే వెరీ గుడ్ సార్, ఫ్యామిలీ మంచి, నాకు ఇప్పటికే మంచి సబ్జెక్ట్ సార్, అది చాలా ఇష్టం నాకు. అది దాని మీద ఒక 6 నెలలు కూర్చుని డిస్కస్ చేసామండి. జగపతి బాబు గారు హీరో అనుకున్నాం. జగపతి బాబు గారి దగ్గరికి మోహన్ గారు చెప్పడం, సరే రాజును సార్ పంపండి నా దగ్గరికి అని చెప్పి ఆయన చెప్పడం. ఈ జరిగిన 2-3 రోజులకి వెర్లకెత్తవేకం అంటే ఇప్పుడు క్షేమంగా లాభంగా రండి సినిమా రిలీజ్ అయింది. మోహన్ గారు చూసి ఇమ్మీడియట్గా ఆయన సినిమా చూసిన తర్వాత ఒక 50 మందిని తీసుకెళ్ళి చూపించి ఇది తీసుకోవడం అలవాటు, ఎలా ఉందని చెప్పి అడిగి డెసిషన్ తీసుకోవడం, ఆయన థాట్ తీసుకోవడం అలవాటు ఆయనకి. అందరూ బాగుందన్నారు. అప్పుడు నేను లేనండి, నేను మా ఊర్లో ఉన్నాను. ఆయన ఇమీడియట్గా రమ్మంటే వచ్చాను. ఈ సినిమా చూస్తే ఎలా ఉంది, బాగుందని ఇమీడియట్గా కొనేశారండి. అది కొనేసి మంగళసూత్రం అనే దాన్ని పక్కన పెట్టి వెర్లకెత్తవేకమంది దీన్ని చేద్దామని చెప్పి ఇప్పుడు దాన్ని, అది యాక్చువల్గా తమిళ్లో 4 weeks అనమ్మా. హేటర్ మోహన్ గారు చేసే పెద్ద గొప్ప పని ఏంటంటే అమ్మా, ఈ సినిమా ఎందుకు ఆడలేదు అని దాని మీద రీసెర్చ్ చేసి ఇంతకు ఆడలేదు మనం చేస్తే హిట్ అవుద్ది. మామగారు అదేనండి, బావబామ్మరిది అదే, మీ ఇంటికి వస్తే అది, ఏమండి పెళ్లి చేసుకోండి అది. ఇలా కొన్ని సినిమాలు ఆయన కథ నచ్చి ఎందుకు ఆడలేదు, వాళ్ళు తప్పు చేశారు, మనం ఆ తప్పుని సరి చేస్తే సినిమా ఆడదు కదా అన్న థాట్లు ఉన్నాం. ఆయన అంటే ఏం తప్పు చేశారని అనుకున్నారు ఆయన? అంటే దీంట్లో కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఉన్నాయండి, అవి దాంట్లో రొటీన్ సీన్స్ ఉన్నాయి, దాన్ని ఈయన వెరైటీగా చేశారండి. అది దానివల్ల హిట్ అవుతుందని నమ్మారు. ప్రతిదాని ఆయన డెసిషన్ నమ్మారు. కానీ ఇదే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి హిందీలో రీమేక్ అయింది కదా సార్? అవునండి. అప్పుడు మీరు ఎందుకు దర్శకత్వం వహించలేదు దానికి? అమ్మ నేను నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు అదే. అయ్యో. సినిమా రిలీజ్ అయిన 3వ వారం వచ్చి నన్ను చేయమని అడిగారు. నాకు హిందీ రాదు, చేయనని చెప్పా. హిందీ రావక్కర్లేదు సినిమా కన్నా విషయం అప్పుడు తెలియదు నాకు, తర్వాత తెలిసింది.
తర్వాత అది రాఘవేంద్రరావు గారు చేయటం, పద్మలయ వాళ్ళు చేయటం, రాఘవేంద్ర గారు. కానీ నా గొప్పతనం ఏంటంటే ఆ సినిమాని రాఘవేంద్రరావు గారు అక్కడ తీశారు, అక్కడ చూశారు, ఇక్కడ రాజమండ్రిలో చూశారు. చూసిన తర్వాత ఆయన మూర్తి గారితో ఒకసారి కవర్ పంపించారు నాకు. ఇలా మూర్తి వచ్చి డైరెక్టర్ గారు రమ్మంటున్నారంటే వెళ్ళాను. సినిమా చాలా బాగా తీసావా, అటువంటి సినిమా నేను చేయగలను అంటావా అన్నారు. అదే గురువు గారు మీరు చేయకపోవడం లేదు, లేదు ఇది ఒక రకమైనటువంటి స్కూల్, ఇది ఒక ఫ్లేవర్ ఉంటుంది సార్ మీ సినిమా. ఈ స్కూలు కొంచెం కష్టమైన స్కూలు, నువ్వు చాలా బాగా చేసావు అన్నారు. అన్న తర్వాత 2 సంవత్సరాలకు ఆయనే సినిమా చేసి పద్మాలయాలో షూటింగ్ జరుగుతూ ఉంటే మళ్ళీ మూర్తి ద్వారా ఫోన్ చేసి లంచ్కి పిలిచారండి. లంచ్కి పిలిచి గోవింద అందరూ ఉన్నారు, అందరూ ఉంటే నేను దాని డైరెక్టర్ అని చెప్పి అందరం కలిసి భోజనం చేసాం అనమాట. ఎవరు ఉన్నారు సార్ ఆ రోజు? అది మొత్తం 6 ఆర్టిస్టులు ఉన్నారండి. గోవింద, మన బ్రహ్మానంద గారు చేసిన క్యారెక్టర్ అది, అదే మరాఠీ అమ్మాయి, మొత్తం అందరూ ఉన్నారండి. ఈ 6 ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో. మీ తారాగణం అన్నిట్లో సార్, అందరిలో సార్ ఇప్పటి వరకు మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో ఎన్నిసార్ 2-3 సినిమాలు చేశారు కదా సార్? నేను డైరెక్ట్ చేసిన సినిమా క్షేమంగా లాభం గారు అండి, టామీ చేశారమ్మా. టామీ ఒకటి, అవును అవును, టామీ చేశానండి. అఫ్ కోర్స్ టామీ కూడా చాలా బాగా అందరూ చాలా ఇష్టపడిపోయిన సినిమా. 2 నంది అవార్డ్స్ దానికి. నంది అవార్డ్స్ తో పాటు పిల్లలు ఇచ్చిన అవార్డు, చాలా బాధపడ్డారు కదా సార్ పిల్లలు. నన్ను చాలా, అంటే వైజాగ్లో షో వేశారండి హరిరామ్ జోగయ్య గారు. వేసిన తర్వాత అంటే అక్కడ వేయాలన్న ఉద్దేశంతో, ఇక్కడ కాదు అక్కడ వేయాలని చెప్పి కొన్ని రాజమండ్రి అలా చేస్తే అక్కడికి 25 మంది పిల్లలు థియేటర్లో వేసామండి. 25 మంది పిల్లలు వచ్చి నా మీద గొడవ, ఎందుకు చంపారు మీరు, ఎందుకు చంపాలి దాన్ని, అంతే కదా, ఏడుస్తూ. ఒక అమ్మాయి అయితే ఎక్కెక్కిపడి అమ్మ సినిమా మాత్రం ఇప్పటికీ నేను మర్చిపోలేదు ఏంటంటే, అమల గారికి ఒక షో చేసామండి. సినిమా అయిపోయినా ఆవిడ శుభం వచ్చినా ఎండనొచ్చినా ఆవిడ లేవలేదు. అంటే ఆవిడ బాగా ప్రేమికురాలు కదండి, ప్రేమికురాలు ఆవిడ. కృష్ణరాజు గారు అయితేనమ్మా ఎక్కెక్కిపడి అట్లా భయం వేసిందండి మాకు. అంటే ఏదన్నా ప్రాబ్లం అవుద్దేమో అని. అంటే ఆ సినిమా చూస్తూ ఉంటే పక్కన ఆవిడకి ఆపినా ఆగట్లేదు ఆయన కళ్ళు తుడుచుకుంటున్నారు, కళ్ళు ఎరిపెక్కిపోయి ఎక్కెక్కిపడి అంత గొప్ప సినిమా అమ్మది, అంత గొప్ప సినిమా. నా లైఫ్కి హరిరామ్ జోగయ్య గారు రుణపడి ఉండాలమ్మ నేను. కారణం ఏంటంటే ఆ సినిమా, ఇటువంటి సినిమా చేయాలి అనే కోరిక ఆయనకి రావటం, ఆ సినిమాకి చాలామంది డైరెక్టర్లు అడిగితే వద్దని నన్నే పెట్టుకోవటం, అది నిజంగా ఆయనకి మాత్రం మీ ఛానల్ ద్వారా ఆయనకి నమస్కారాలు. ఎందుకంటే అటువంటి సినిమాలు దొరకడం అయితే ఇంపాసిబుల్. ఏ సినిమా దొరుకుతుంది, కానీ ఒక డాగ్ని నమ్మి ఇది తీస్తే ఆడుతుంది, ఇది తీస్తే చూస్తారు, నిలిచిపోతాం మనం అనేది. ఇప్పుడు మీరే అడిగారు కదా మంచి సినిమా అని, అలా ఎవరు అడిగినా టామీ అనగానే చాలా క్షేమంగా లాభం గారు అంటే తర్వాత దాని గురించి చెప్తారమ్మా, అంత బాగా మంచి సినిమా అది. అవును, టామీ సినిమా ఒక టైంలో నడిచేది సార్. ఇలా జంతువులు, వాటి ప్రేమ, వీటి ఆధారంగా వచ్చిన సినిమాలు అవునండి ఒక టైంలో నడిచాయి. ఇప్పుడు అసలు మనుషుల సినిమాలు నడవట్లేదు సార్, అన్ని ప్రోబోలు పెట్టి తీస్తారు కదా సార్. మనుషులే తక్కువ కనిపిస్తారు ఆ విధంగా. అది సార్, దర్శకులు సుకుమార్ గారు మీతో కలిసి పనిచేశారా ఒక టైంలో? క్షేమంగా లాభం గారు ఫస్ట్ పిక్చర్ అమ్మాయింది. ఓహో, సుకుమార్ గారిది. సుకుమార్ గారు ఆయన రైటర్ అమ్మాయిన రైటర్గానే ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత క్షేమంగా లాభం గారు అని కూడా ఆయన రైటర్గా పనిచేస్తుండగానే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాలనుకుంటే మోహన్ గారు కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేశాను. ఇప్పుడు ఆయన బొమ్మరిల్లు భాస్కర్ గారు కూడా వాళ్ళిద్దరు కూడా ఆ సినిమా నుంచే ఫస్ట్ పేరు దాంట్లోనే ఉంటుందమ్మా వాళ్ళది. అంటే సినిమా ఇండస్ట్రీ లెక్కల మాస్టర్ కదా సార్ బేసిక్. అవునమ్మా, లెక్కల మాస్టర్ గారు వచ్చి మీ దగ్గర ఇలాంటి ఒక కామెడీ సినిమాలో పనిచేయడం కాకుండా తర్వాత అలా కాలం గడుస్తున్న కొద్దీ తన ముద్ర వేసుకుని ఇప్పుడు పుష్ప 1 నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అయిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? సినిమా పరిశ్రమ నిజంగా అందరికీ అవకాశాలు ఇస్తుంది అన్న మాట వాస్తవమే కనపడమ్మా. అది అందరికీ అవకాశాలు ఇస్తుంది అంటేనమ్మా, నిలుపుకోలేదు అనుకుంటారు చాలామంది. అది టైం కూడా రావాలమ్మా. అంటే సుకుమార్ గారు అనేది అసలు వెరీ గుడ్, అసలు మనిషి ఎప్పుడు దాని మీద. ఏటర్ మోహన్ గారు మేము ఏమంటామంటే స్క్రిప్ట్ మీద పడుకుంటారు ఏటర్ మోహన్ గారు అంటాం, 24 గంటలు దాని మీద ఉంటారు. తర్వాత మళ్ళీ నేను చూసిన సుకుమార్ చెప్తాను ఆయన, ఎందుకంటే ఎప్పుడు దాని మీద ఆలోచన ఉంటుందంట. నేను అసలు క్షమగా లాభంగా అంటే 24 సంవత్సరాలు కలిసింది 2 సార్లే. ఆయన 2 సార్లే కలిశాను. నా బిజీ కదమ్మా. కానీ మొన్న పుష్ప చూసిన తర్వాత ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఇమీడియట్గా ఫోన్ చేస్తే రెండో రింగ్కే ఎత్తారు ఆయన. చెప్పాను చాలా బాగుంది సినిమా, ఎక్స్ట్రాడినరీగా ఉంది, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్పాను అన్నమాట.
సార్ కామెడీ జానర్ పండించడం చాలా కష్టం. దాంతోపాటు పెద్ద సినిమా అన్నాక మనం చూస్తే ఎక్కువ కామెడీ సినిమాలు ఉండవు, అన్నీ కూడా కొంచెం ఇతర సినిమాలు ఉంటాయి, ఇతర జానర్స్లో ఉండే సినిమాలు, లవ్ స్టోరీలు బాగా పండిన సినిమాలు ఉన్నాయి. కామెడీలో ప్రధానంగా మీరు నేర్చుకున్నది ఏంటి సార్? ఏం చేస్తే పండుతుంది సినిమా, అంత పెద్ద ఒక లార్జ్ స్కేల్ వస్తుంది దానికి? టైమింగ్ అమ్మ, ఎప్పుడు కూడా కామెడీకి టైమింగ్ ఉంటుందమ్మా. ఇంకోటి ఏంటంటేనమ్మా, ఎప్పుడు అందుకునే చూడండి మీరు, కామెడీ పండాలంటే ఆల్రెడీ కామెడీ చేసిన వాళ్ళ మీద పండుద్దండి. ఒక కొత్తోడిని తీసుకొచ్చి కామెడీ చేయించి ధైర్యం డైరెక్టర్లకు ఉండదు, చేయించినా ఏమవుద్దు అనే భయం ఉంటుందండి. అవునవును. అందుకని చెప్పి బ్రహ్మానంద గారికి ఒక టైమింగ్ ఉంటుంది, రఘుబాబు గారికి ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లో కనుక మనం పర్ఫెక్ట్ చేయగలిగితే డెఫినెట్గా కామెడీ పండుద్దమ్మా, డెఫినెట్గా పండుద్ది. అండ్ మెయిన్ టైమింగ్, కామెడీ కావాల్సిన టైమింగ్. ఇంకోటి అండి, ఇప్పుడు కామెడీకి అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక సీరియస్ రోల్ చేయాలి, డెఫినెట్గా ముఖంలో ఆ సీరియస్నెస్ తెచ్చుకోవాలి. అవును. అలాగే ఒక సెంటిమెంట్ సీన్, కళ్ళంట నీళ్ళు రావాలి. కానీ కామెడీ అది టైమింగ్ తెలుసున్న ఆర్టిస్ట్కి ఆటోమేటిక్గా అన్నీ యాక్ట్ చేస్తాయండి. అదే ముక్కు కళ్ళు మొత్తం ఆటోమేటిక్గా ఆ కామెడీ వస్తే ఆటోమేటిక్గా వర్కౌట్ అయిపోద్ది. అది దానికి పరాకాష్ట బ్రహ్మానందం గారు. అయ్య బాబోయ్ సార్, ఆయన ఏం చేయకపోయినా వస్తుందండి సార్. అదే ఆయన అదృష్టం అండి. మళ్ళీ ఆయన మాట్లాడితే చాలా గంభీరంగా ఇలా ఉంటారు. లెక్చరర్ కదమ్మా ఆయన, లెక్చరర్, ఎన్నో వందల మందికి తెలుగు చెప్పిన మాస్టారు. బట్ ఇప్పటికీ ఒరే అనుకుంటామండి మేము, అలాగే మాట్లాడుకుంటాం. పుట్టినరోజు అవునండి, నేను వెళ్ళలేకపోతే మెసేజ్ పెట్టాను, చాలా తిడతారు, రాస్తాడు అంటాను, ఒక బూత్ తిడతాడు నన్ను. అలాగా వెరీ గుడ్ పర్సన్ అండి. అయ్యో, ఆయన ఈ తరంలో రాలింగ్ గారు అన్నీ వదిలిపెట్టేస్తూ ఇప్పుడు అందరికీ కూడా బ్రహ్మానందం గారు నెంబర్ 1. బ్రహ్మానందం గారి వర్సటాలిటీ సార్ ఎవరు ఇంతవరకు అందుకోలేకపోయారనిపిస్తుంది. అంతే కదమ్మా. అంటేనమ్మా, ఇప్పుడు ఒక హీరోకి ఎన్ని క్లాప్స్ వస్తాయో, ఒక పబ్లిక్లో మీటింగ్ జరిగినప్పుడు ఒక హీరోకి ఎన్ని క్లాప్స్ వస్తాయో ఆయన ఎక్కిన అదే క్లాప్స్ వస్తాయి. మళ్ళీ అంటే ఒక ప్రవాహంలా ఉంటుంది కదా క్లాప్స్, ఆ ప్రవాహం ఆ హీరోకి వస్తుంది, నెక్స్ట్ ఈయనకి వస్తుంది. అవును అవును, అంతే కదా సార్. అదే సార్, క్షేమంగా వెళ్ళి రాబంగా రండి సినిమా అక్కడి నుంచి అఫ్కోర్స్ మేడం ఆ సినిమా అలా ఉండిపోయింది కాబట్టి, అప్పట్లో 200 రోజులు అంటే ఎంత కలెక్షన్స్ ఉంటుంటుంది సార్? అమ్మ నాకు తెలిసి 18 crores షేర్ అమ్మది. అంటే 18 crores షేర్ అంటే 24 years బ్యాక్. అంటే నాకెవరో చెప్పేవాళ్ళు చెప్పుకునేది ఎవరు లేక తెలియక 18 crores అంటే ఇప్పుడు ఎంత అవుద్దమ్మా, ఎన్ని రెట్లు అంటే ఈ రోజులో 400 కోట్లు 300 కోట్ల సినిమాలు చేస్తున్నాయి కదమ్మా. 18 crores షేర్ అంటే ఆ రోజుని 25 సంవత్సరాల తర్వాత అది ఈస్టు ఎంత అనేది మీరు ఆలోచిస్తే 200 కోట్ల సినిమా అన్నారు. చాలా పెద్ద సినిమా అయితే. ఇప్పుడు ఈ రోజుల్లో సార్ ఎక్కువ బడ్జెట్ అంతా కూడా హీరోల రెమ్యునరేషన్కి వెళ్ళిపోతుంది. అవునండి. హీరో తర్వాత హిట్ డైరెక్టర్ అయితే ఎవరో మనం చెప్పారు, ముత్యాల సుబ్బయ్య గారు అనుకుంటా అన్నారు, మన సుకుమార్ గారికి 300 కోట్లు చెప్పారు ఆయన. అంటే ఆయన చెప్పారు, మనకు తెలియదు సార్, ఎంతైనా వాళ్ళ అదృష్టం. కానీ ఆ రోజుల్లో సార్ ఎలా మీకు ఫస్ట్ సినిమా, మరి అంత హిట్ సినిమా తీశారు, మీకు తర్వాత పిలిచి మిమ్మల్ని అప్రిసియేషను, తర్వాత వరుస పెట్టి అవకాశాల వెళ్ళు అలా వచ్చిందా? బ్రహ్మాండంగా వచ్చిందండి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఒక ఏడమండ గారు కూడా తిరగటం. సినిమా అంటే అప్పుడు అర్థం అవ్వలేదండి, అర్థమయ్యేటట్టు నా పరిస్థితి వేరే విధంగా ఉన్నాం. సినిమా అంటే సక్సెస్ కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి 20 సంవత్సరాలు కష్టపడ్డ డైరెక్షన్ చేశాను. అది ఎలా నిలుపుకోవాలనేది నాకు తెలియలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. అది తెలుసున్న వాళ్ళందరూ బాగున్నారు, అది తెలియకనే మిస్ అయ్యాను. అది నా తప్పే, ఎవరి తప్పు కాదు. వచ్చిన అవకాశాలను నేను సరిగ్గా యూజ్ చేసుకోలేదా అనిపిస్తూ ఉంటుందమ్మా. ఏమేమి అవకాశాలు సార్? తెలుగులో కూడా? తెలుగులో అంటే ఏమనుకున్నారు అప్పుడు? ఏదో వచ్చిందిలే అనుకుంటారు. వచ్చిందిలే కదమ్మా, అంటే వచ్చిన దాన్ని ఎలాగ నిలుపుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఓ సినిమా వచ్చినప్పుడు. యాక్చువల్గా అయితే చిరంజీవి గారు కవర్ పంపించారు సినిమా. నేను లేను. నాకు ఎవరో ఫోన్ చేసి, ఎవరే ప్రసాద్ ల్యాబ్లో చిరంజీవి గారు సినిమా చూస్తున్నారు, అరవింద్ గారు పలానా కాపీ అడిగారంట, వెళ్ళి చూస్తున్నారంటే నేను కంగారు వెళ్ళేటప్పుడు సినిమా అయింది, వెళ్ళిపోతే అక్కడ ఆయన మేనేజర్ ఉన్నారు. సార్ రేపు పొద్దున్న 9 గంటలకి ఇంటికి రమ్మన్నారు అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళానండి, మేడం గారు సురేష్ గారు ఉన్నారు, కాఫీ ఇచ్చారు, తాగారు, సినిమా చాలా బాగా చేసావా,
బ్రహ్మాండంగా ఉంది, నేను నవ్వలేక వచ్చాను అని మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన నాతో పాయింట్ చేయమయ్యా చేయన్నారు. నేను చేసి తిరుగుతొక్కు పని ఏంటేమో, నేను ఆగి ఆయన కోసం జర్నీ చేస్తుంటే లైఫ్ వేరే విధంగా ఉండేమో, ఎందుకు కంగారు పడ్డానా అనిపిస్తుంది. అంతే కదమ్మా, ఒక పెద్ద నెంబర్ 1 హీరో కవర్ పంపించి నాకు ఒక పాయింట్ చేయండి అన్నప్పుడు నేను కష్టపడి డే అండ్ నైట్ ఎవరినో పట్టుకుని ఒక మంచి పాయింట్ చేస్తుంటే ఒక సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా డిఫరెంట్గా ఉండేమో. అది చేయకుండా నేను వచ్చిన సినిమాని వెంటనే ఒప్పుకోవటం, వేరే సినిమా చేయటం అనేది అంటేనమ్మా. అంటే ఫస్ట్ సినిమా హిట్ అయితే దాని మీద దాని బరువు సెకండ్ సినిమాకి ఎంత ఉంటుందో అనేది నాకు తెలియలేదు. దానికంటే గొప్ప సినిమా తీస్తేనే ఆ డైరెక్టర్ నిలబడగలుగుతాడు. అవును, ఆ తర్వాత తెలిసింది. మీరు ముందే 6 కొట్టేశారు. కొట్టేశానండి. ఆ 6 చూస్తాడు తప్ప 4 కొట్టినా నచ్చదు, సింగిల్ అసలు ఆ పరిస్థితికి వచ్చేసిందండి. అంటే దానికి ఏంటంటే వెనకాల ఎవరన్నా గైడెన్స్ ఉండి, కంగారు పట్టు చిరంజీవి గారు అడిగారు కదా, నీ ల్యాబ్ సినిమా వెంకటేష్ గారు కూడా చేస్తారు చాలామంది అన్నారండి. ఆ లైన్లో వెళ్తే కానీ కంగారు పడకు అని నన్ను కనుక సరైన గైడెన్స్ ఎవరిస్తారు లేని గైడెన్స్, మనకు బుద్ధి ఉండాలి కానీ ఎవరిస్తారు. బట్ జరిగిపోయింది అలాగా. నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను ఆ రోజు చిరంజీవి గారు అడిగినప్పుడు వెయిట్ చేసి ఆయన కోసమే ఒక సబ్జెక్ట్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఉన్న దాంట్లో అమ్మ నేను చిరంజీవి కామెడీ చేయగలిగే హీరోల్లో 1/1, 2, 3 చేసుకుంటే 1 to 5 ఆయనే ఉంటారమ్మా. చిరంజీవి గారు అయ్యి బాబా, ఆయన అసలు చాలా తక్కువ మంది అది. అవును, టైమింగ్ వెరీ గుడ్ టైమింగ్ అమ్మా. టైమింగ్ అట్లా చాలామంది కమెడియన్స్ కూడా టైమింగ్ లేదు, పాత కమెడియన్స్ కూడా లేదు టైమింగ్. చిరంజీవి గారికి ఉండే కామెడీ టైమింగు ఎక్స్ట్రాడినరీ టైమింగ్ అండి. అట్లా ఆ టైమింగు చాలా కష్టం. చెప్తున్నాను, 1 to 5 ఆయనే ఉంటారు, ఇంకెవరిని ఉంటుంది దాని తర్వాత ఉంటారని నా ఫీలింగ్. అన్ని హీరోయిక్ సినిమాల్లో కూడా, బాగా యాక్షన్ థ్రిల్లర్స్లో కూడా ఆయన కామెడీ సీన్స్ ఉంటాయి కొన్ని, డెఫినెట్గా ఉంటాయండి. ఎంత సీరియస్ సినిమా అయినా సరే ఎక్కడో ఒక్కడే ఉంటుందండి ఆయన టైమింగ్ అమ్మా. వెరీ గుడ్ టైమింగ్. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా టైమింగ్ కి వాటికి పెట్టింది పేరు అంటారు. అవునండి, అద్భుతమైన నటులు. అవునండి. ఆయన మళ్ళీ జానర్ షిఫ్ట్ అయిపోయారు, కంప్లీట్ గా సీరియస్ అయిపోయారు. మీకేమనిపిస్తుంది సార్ కామెడీ ఆయన ఎలా ఉంటుంది? అయ్యో, రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ అమ్మ. ఇప్పుడు నేను చిరంజీవి గారే 1 to 5 అంటే ఆ స్థాయిలో ఉన్న హీరోలు అని చెప్పాను. కామెడీ చెప్పుకోవాలి తెలుగులో రాజేంద్ర ప్రసాద్ గారే కదమ్మా. అవునవునవును. ఆయన టామీ చేసినప్పుడు అసలు 2-3 సార్లు అయితే ప్రేమతో కాళ్ళకి నమస్కారం పెట్టేశాను. అదేం ఆ డాగ్తో అది ఆ ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ చూపించాలంటే చిన్న మెడిసిన్ ఉందాం. మెడిసిన్ అంటే అది దాని ఫుడ్ లిక్విడ్ ఆయన మూతకు రాసుకునేవాడు. అంటే అది ఇట్లా పెట్టుకుంటే ఇది ఇక్కడ ఉంది కదా తన ఫుడ్, అవును షార్ట్ పెట్టుకోరా అని చెప్పి చేసేవాడు ఆయన. అంటే చూసారా మహానుభావుడు ఎవరు చేస్తారు చెప్పండి. అంటే సో దట్ కుక్క దగ్గరికి వస్తుందా అంటే కాదమ్మా, చేతిలో ఉండేది తన మీద ప్రేమ చూపించాలి. అవును, మూతి నాకిది, అదే ఇక్కడ రాసేవాడు ఈ బొగ్గ నాకిది. అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది. అంటే ఆయన అంటే క్యారెక్టర్ లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. టామీని ఎక్కడ పెట్టారు సార్ ఇంతకీ? హరిరామ్ జోగయ్య గారు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడున్న పరిచయాలు పెట్టుకుని ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు తిరిగేశాడు. ఆయన కన్యాకుమారి నుంచి ఇక్కడ వరకు తిరిగేశారు, ఎక్కడా లేదు. ఆయన కొలిగ్ ఒక ఆయన ఫోన్ చేసి, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడు ఎల్బీ నగర్లో, వాళ్ళ కొడుకు కుక్కలు అంటే ఇష్టం, వాడి దగ్గర చాలా బాగున్నాయి అని చెప్పి అడ్రస్ ఇచ్చారండి. నేను ఈయన వెళ్ళాం. వెళ్తే దాని పేరు భూగి. భూగి అందులో పెట్టుకున్న పేరు భూగి. మేము చేసిన ఇలా చెప్పారు సార్, రండి సార్ కూర్చోండి సార్ అన్నారు. భూగి అన్నాడు. వచ్చింది సార్, వచ్చారు కూల్ డ్రింక్ పట్టరా అంటే వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి కూల్ డ్రింక్ తీసి ఇచ్చేసింది మాకు. అబ్బో, ట్రైన్డ్ డాగ్ ఎంత ఆరాధ వేసిందంటే మాకు. అలాగే బయట సార్ చెప్పులు ఉన్నాయి పట్టరా అన్నాడు. అది ఏ సారో చెప్పాలి కదా, ఇద్దరు వచ్చాం కదా, ఈ సార్ అని చెప్పి చూపిస్తే వెళ్ళి చెప్పులు పట్టుకొచ్చేసింది. అలా ఏ టు జెడ్ దానికి వచ్చి ఎన్ని ఐటమ్స్ వచ్చో అన్ని ఐటమ్స్ చేసి చూపించారు. ఇక దాన్నే మేము అలా మా దాంట్లో ఈ సైజు అనుకున్నామండి. ఆ సైజు చేయాలంటే కష్టం కదా. అతనేమో 1 year అడిగాడు. అటువంటి డాగ్ నేను ట్రైన్ చేయాలని 1 year పడుతుంది అన్నాడు. ఇంక దాంతో వెళ్ళిపోదాం అని చెప్పి దాంతో వెళ్ళిపోయాను అనమాట. సార్ కుక్క కూడా రెమ్యునరేషన్ ఇచ్చారా?
దానికి 10 లక్షలు అయిందండి. అంటే 10 రెమ్యునరేషన్ అంటే దానికి ఏసీ రూము, ఓ మాకెవరికి క్యారవాన్ లేదు, దానికి క్యారవాను. వినండి, ఎలా అంటే మే నెలలో షూటింగ్ చేస్తున్నామమ్మా, యాక్సిడెంట్ సీను. అది ఎండకి పడిపోయింది. పడిపోతే ఓపెన్గా చెప్పాలంటే హరిరామరావు గారికి హార్ట్ అటాక్ వచ్చినట్లు లెక్క, అంతే కదమ్మా. అవునవును. ఈ దాని మీద 2 కోట్లు పెట్టినప్పుడు అది వస్తుంది కదా. ఆయనకి కోపం వచ్చేసి ఇమీడియట్గా కారు వేసుకుని దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చింది దానికి. కుక్కకి ఆ కుక్క అనకూడదు, బూగికి. భూగికి అమ్మ. దాన్ని అసలు ఆయన అంటే ఆయన డాగ్ లవర్ అండి. ఆయన ఆరో కుక్క, ఆరో డాగ్ ఏదో లాస్ట్ డాగ్, ఆరో డాగ్ అండి, బాగా ఇష్టం ఆయన కుక్క. దానికోసం తీశారండి సినిమాను. ఇంకా ఏదో ఇంట్లో మనిషికి వచ్చినట్టు ఆయన అక్కడే ఉండిపోయారమ్మా. ఉండిపోయి దాన్ని చేసి నాకు వార్నింగ్ ఇచ్చి మార్నింగ్ 7 నుంచి 9 వరకే దాని షాట్లు తీ, రోజులు ఎక్కువైనా పర్లేదు. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకే షాట్లు తీ, మధ్యాహ్నం మొత్తం తీయొద్దని చెప్పి ఒక హీరోకి హీరోయిన్కి లేని ఫెసిలిటీస్ అని దానికి ఇచ్చారు ఆయన, బూగికి ఇచ్చారు. బూగికి ఇచ్చారు. అది బాబోయ్, అసలు ఇది ఒక ఎక్స్పీరియన్స్ మీకు. బాగా experience. అంటే అది కోఆపరేట్ చేయాలి. అవునండి, ఆ టైంలో షార్ట్స్ బాగా పడాలి కరెక్ట్ గా. చాలా అప్పట్లో గ్రాఫిక్స్ అవి కూడా లేవు కదా సార్, మాయ చేద్దాం అంటే కూడా ఒక్క షాట్ కూడా గ్రాఫిక్ లేదండి సినిమాలో. సార్ వేరే జానరస్ మీరు టచ్ చేయలేదు ఎక్కువగా? చేశాను, love.com అని ఒక సినిమా చేశాను. కొంచెం హెవీగా వెళ్ళాను. వెళ్తే సెన్సార్ అంతా అయిపోయిన తర్వాత 2 మేడములు 2 సార్లు లోపల పిలిచి, ఏమనుకోవద్దు సార్, మీరేంటి ఇవన్నీ చేయడం ఏంటి, మీకు ఒక వాల్యూ ఉంది, మీరు ఫ్యామిలీ సినిమాలు తీస్తారు, మీ సినిమాకి ఈ ఇంటల పదాలు కూర్చొని చూడాలనుకునే సినిమాలు చేస్తారు మీరు, ఇదేంటి ఇటువంటి సినిమా చేశారు. ఏముంది ఆ సినిమాలో? లవ్వే అంటే అది కూడా నేను చేస్తా ఒప్పుకోనండి. ఓహో, మీరు ఫ్యామిలీ అంతే. ఫ్యామిలీ అంతే. దాంట్లో కొంచెం రొమాంటిక్ సీన్స్ అవి ఉన్నాయండి. ఓహో, 7-8 సీన్లు కావాలి, తప్పదు ఆ సినిమాకి. అంటే బట్ ఇంకా అనవసరం అనిపించిందండి, వెళ్ళిన అనవసరం, మనం చేస్తే ఈ ట్రెండ్లోనే వెళ్ళాలన్న ఉద్దేశంతో. మరి దాసరి గారితో మీ ప్రయాణం ఎలా సాగింది సార్? ఎందుకంటే దాసరి గారు మొత్తం అంతా బరువైన డైలాగులు, అవునండి, బాగా సెంటిమెంట్, చాలా హెవీగా ఉంటాయి ఆయనవి. మీరేమో క్వైట్ ఆపోజిట్. సో మీ ఇద్దరికి ఎలా కుదురుకుంది? మరి యాక్చువల్గా దాసరి గారు మా గురుగారు కాదండి, ఆయన ఇండస్ట్రీ గురువు, నాకు తండ్రి. ఎందుకంటే ఆయన దగ్గర నేను పనిచేయలేదండి. హిట్లర్కి ఆయన చిరంజీవి గారు ఫాదర్ క్యారెక్టర్ వేశారండి, దానికి నేను కో డైరెక్టర్ని. దానికి ముందు ఆనియన్ బావ, చేటన్ బావ అని చెప్పి శుభమస్తు సినిమా చేశారండి. సత్యనారాయణ గారు ఆయన బ్రదర్స్, మన జగపతి బాబు గారు, ఆమని, ఇంద్రజ హీరోయిన్లు అండి. దానికి నేను కో డైరెక్టర్ని. మద్రాసులో 31st నైట్ వెళ్ళి కవర్ తీసుకుని నమస్కారం పెట్టి రావటం తప్ప నేను సో అండ్ సో అని తెలియదండి. అంటే ఆయనకు కొన్ని లక్షల మంది కదమ్మా, దాంట్లో నేను ఒక్కడిని. నేను మోహన్ గారి దగ్గర పనిచేయటం, హిట్లర్ మోహన్ గారు, శుభమస్తు మోహన్ గారు, రెండింటికి నేను కో డైరెక్టర్ని. అప్పుడు నా మీద ఒక రకమైనటువంటి నా సెట్లో నన్ను చూసి ఆయనకు ఒక ఇంట్రెస్ట్ కలిగిందండి. నాకు క్షేమంగా లాభంగా ఆయనే క్లాప్ అండి. ఇది అయిన తర్వాత సినిమా చూశారండి, థియేటర్కు సినిమా చూశారు ఆయన, అంత అయింది, చాలా బాగా మెచ్చుకున్నారు. తర్వాత మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదండి. మీ ఇంటికి వస్తే ఏం వస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు సినిమా చేసిన తర్వాత ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళారండి. మినిస్టర్ చేస్తున్నారండి, అప్పుడు బుకే ఇవ్వటానికి వెళ్ళా, కూర్చోమన్నారండి. కూర్చున్న తర్వాత ఏం చేస్తున్నావయ్యా అన్నారండి. అదే మొన్న సినిమా చేశానండి అని చెప్పాను, చిన్న ప్రాబ్లం జరిగినాయని తెలుసు ఆయనకి, అందుకనే పిలిచారు, వెళ్ళాను. తర్వాత ఆదివారం ఆడవాళ్ళ సెలవు టైటిల్ ఎలా ఉంది, చాలా బాగుందని, అయితే చేద్దాం అది అని చెప్పి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందమ్మా. మెయిన్ ఏంటంటే అక్కడి నుంచి ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళ బిడ్డలో బిడ్డకుండా చూసుకున్నట్లు లెక్క. అంటే అందరిని అలా చూస్తారు ఆయన, బట్ నా అదృష్టం ఏంటంటేనమ్మా, నా టామీ చూపించాను. రికార్డింగ్కి వెళ్ళే ముందు హరిరామజోగయ్య గారు ఒకసారి చూడండి మనోడు సినిమా చేశాడు అంటే, ఏమైనా థియేటర్కి రమ్మంటావా లేదా ఇంట్లో చూపిస్తాను సార్ అని చెప్పి హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళి చూసిన తర్వాత ఆయన కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారండి సినిమా చూసి. ఎంత ఖర్చు పెట్టావా, 4 కోట్లు ఖర్చు పెట్టావా అన్నారు. లేదు గురుగారు 126 అయిందండి అన్నారు. నమ్మలేదు ఆయన.
ఇమీడియట్గా హరిరామరావు గారికి ఫోన్ చేశారు. సినిమా చూశానండి, చాలా బాగుంది, ఏంటి మనం ఎంతకు వచ్చి పెట్టాడు అని. 126 అన్నాడు ఆయన. షాక్ అయ్యారండి. 1,26,00,000 అంతే అంతే షాక్ అయ్యారండి ఆయన. షాక్ అయ్యి ఫోన్ పెట్టి ఎలా చేయగలిగా, ఎన్ని రోజులు చేసావయ్యా అన్నాడు. 20 రోజులు యూనిట్ అండి, 3 రోజులు యూనిట్ లేకుండా 23 రోజులు కంప్లీట్ చేశాను సినిమా అన్నాను. ఎలా చేయగలిగావా, కుక్కతోటి మనుషులతో చేయటమే కష్టం, కుక్కతోటి ఎలా చేయగలిగాను అంటే, ఏమో సార్ అంతా భగవంతుడు గాడ్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఎక్కండి ఆయన చేశారని. ఇంతే అయింది సార్ అన్నాను. అక్కడి నుంచి ఆయన ఒక మాట అన్నారమ్మా, నువ్వు ఇంకా బయటికి వెళ్ళొద్దయ్యా. నాది మంగా మూవీ మేకర్ అండి, అంటే మా అమ్మగారి పేరు అది. దాని మీద చేశాను ఆదివారం ఆడవాళ్ళ సెలవు. మా మిస్సెస్ ప్రొడ్యూసర్ అండి దానికి, నేను డైరెక్టర్ని. ఆ బ్యానరు, నీ బ్యానర్ మీద ఒకటి, నా బ్యానర్ మీద ఒకటి సినిమాలు కంటిన్యూగా చేద్దామయ్యా. నువ్వు ఇదే బడ్జెట్లో రేపొద్దున్న ఎంత హిట్ వచ్చినా ఈ బడ్జెట్ అంటే ఈ మినిమం బడ్జెట్లో సినిమా చేసుకుంటాం కంటిన్యూ చెయ్యి. ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కూడా చేశాను కదమ్మా. దాంతో ఏమైందంటే ఇంకా ఆయనతోటి మినిస్టర్ అయిన కాడి నుంచి లాస్ట్ 11వ రోజు వరకు కూడానే ఉన్నాను. మీరు నమ్ముతారో నమ్మరు. ఇంకోటి ఆయనలో ఒక గొప్పతనం ఏంటంటే 12 చైర్లు ఉంటాయండి భోజనానికి. 12 మంది కూర్చుంటే ఎంత అన్నం తింటారు ఆయన. 10 మంది ఉంటే ఎంత తింటారు, 6 ఉంటే ఎంత తింటారు. ఒకరే ఉన్నారనుకోండి, ఒక ముద్ద నోట్లో పెట్టి చేయగలిగేస్తారు. అయ్యో, అంటే ఎప్పుడు మనుషులు ఉండాలి, వాళ్ళు తింటా ఉండాలి, అప్పుడు తింటాడు ఆయన. అందుకని చెప్పి నేను, రాజేంద్ర కుమార్, సంజీవ్ గారు కంపల్సరీగా మేము ముగ్గురు ఉండేవాళ్ళం. అంటే మేము ముగ్గురు కంపల్సరీగా ఉండేవాళ్ళం. ఇంకేడాను మనకు జాయిన్ అయ్యారు లాస్ట్ వరకు. ఆ విధంగా ఆయన ఒక తండ్రిలాగా ఆయన నన్ను చెప్పటం. ఎగ్జాంపుల్స్, ఎవరన్నా సినిమాకి ఎక్కువ ఖర్చు పెడితే అతను చూడండి అయ్యా, నా సినిమా ఇలా చేశాడు, అతని దగ్గర నేర్చుకోండి అయ్యా అని చెప్తూ ఉండేవారండి. 6-7 చెప్పారండి. తిట్టారు, ఒకడినైతే తిట్టారు కూడా, ఒక డైరెక్టర్ని అయితే. అతను ఏ వేస్ట్ ఖర్చు పెట్టాడని. ముందు గ్రిప్ కావాలయా, 24 క్రాఫ్ట్ మీద గ్రిప్ కావాలి మీకు. డైరెక్టర్ అన్నవాడికి ఏ టైంలో ఏం కావాలనేది జ్ఞానం లేకుండా పట్టుకొచ్చి అన్ని సెట్లో పడేసి, ఎప్పుడు ఏది వాడతారో కూడా మీకు తెలియకుండా క్రేన్ పట్టుకొచ్చి, అది పట్టుకొచ్చి, ఇది పట్టుకొచ్చి, ఏది వాడతారో ఫైనల్గా ఏది వాడకుండా పంపించేయటం, ఇటువంటి ప్రొడ్యూసర్ ఏమైపోతాడు అని ఇలా చెప్పి, రాజా నా సినిమా ఇలా చేశాడయ్యా అని చెప్పేవారండి ఆయన. మహానుభావుడు, అది మాత్రం కన్ఫర్మ్ ఉంది సార్. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. అవునండి, అవును. అంటే అది ఒక స్త్రీ పక్షపాత సినిమాగా తీశారు. నాకేంటో తెలియదు కానండి, నా సినిమాలన్నీ క్లైమాక్స్ స్త్రీ పక్షపాత అవును అనుకోక, అది సబ్జెక్ట్లో ఉంటుందో లేకపోతే నా రన్నింగ్లో ఆటోమేటిక్గా అది వెళ్తుంది. కానీ నా సినిమాలు 12 సినిమాలు కూడా అలాగే అనిపిస్తాయి అలాగే అనిపిస్తుంది. అంటే దానికి ఏమన్నా ప్రత్యేక నేపథ్యం ఉందా, లేకపోతే ఇది కూడా టైటిల్ ఆలోచించుకుని దానికి కథ రాశారా? ఆదివారం ఆడవాళ్ళ సెలవు అన్న మాత్రం టైటిల్ని బట్టే కథ అనుకున్నామండి. అంటే టైటిల్ చెప్పారు ఆయన గురువు గారు, దాని మీద డిస్కషన్. ఆదివారం నిజంగా కావాలి కదమ్మా, ఇప్పుడంటే కొంచెం ఇవి వచ్చినాయి. కానీ ఒక ఆ టైంలో నిజంగా మరి వంట తంట అన్ని ఆ సినిమా నిజమండి. ఆ సినిమాలో ఉన్న ఏమంటారు దాన్ని, ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నిజమండి. ఆ రోజు కూడా రెస్ట్ లేకుండా 10 మంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చికెన్ నుండి, మటన్ నుండి మేము పేకాడు ఆడుకుంటాం, లేదా మేము మందు వేస్తాం అని మగవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఆడది ఎదురు తిరగకపోతే ఇంకా కంటిన్యూ అయిపోద్ది కదా. అవునవును అనే థాట్ తోటే చేయడం జరిగిందమ్మా. ఒక్కసారిగా ఇది ఎక్కువ ఎప్పుడో జరిగిన సినిమాలు కావు సార్ ఇవన్నీ. 2000 తర్వాత వచ్చిన, ఈ గత 20 సంవత్సరాల్లో వచ్చిన సినిమాలే. ఒక్కసారిగా మీ ప్రయాణం ఎందుకు సార్ దాదాపుగా స్లో డౌన్ అయిపోయింది? అమ్మ ఒకటి చెప్తాను, ఎవరికన్నా కోపం వస్తే క్షమించాలి. ఇప్పుడు కూడా వయసు ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తుంది. అవును కదా. అవును. ఒక జాబ్ చేస్తున్నామండి, ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడమ్మా, అతనికి 1000 నెంబర్లు బ్రెయిన్లో ఉంటాయి. అంటే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. స్వప్న గారి నెంబరు తెలుసు, ఇంకొక ఆయన నెంబర్, రాజా నెంబర్ తెలుసు. అంటే ఏంటి, ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఎక్స్పీరియన్స్ వల్ల రేపు 9 గంటల షూటింగ్, ఎన్ని కార్లు కావాలి, ఏం కావాలి, అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. కొత్తవాడైతే ఎదుక్కోవాలి. మా దౌర్భాగ్యం ఏంటంటే, డైరెక్టర్ల దౌర్భాగ్యం, వయసు పెరిగితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటాం కదా, ఒక డైరెక్టర్ మాత్రం మైనస్ అవుతుంది. అసలు డైరెక్టర్కే పెరగాలి. కానీ ఇప్పుడుండి ప్రజెంట్ డేస్లో పాత వాళ్ళు అప్డేట్ అవ్వట్లేదు, కాబట్టి కొత్త కుర్రోళ్ళని పెట్టుకుందాం. వాడికి ఏమీ రాకపోయినా
మనం వెనకాల నుండి చేయించుకుందాం కానీ కొత్త వాళ్ళకి ఇద్దాం అని ఒక నానుడు వచ్చేసిందమ్మ తెలుగులో అని అనుకుంటున్నాను నేను. అది మాత్రం కన్ఫర్మ్, అనుకోవడం అంటే కన్ఫర్మ్. పెద్ద పెద్ద సంస్థలు ప్రొడ్యూసర్స్ కూడా కుర్రోళ్ళు వస్తున్నారు కదా బీటెక్లు ఎంటెక్లు చేసి, వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా ఉంటున్నారు. కానీ సరే ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్టర్కి, నా గురించి చెప్పట్లేదమ్మా, అందరి కోసం చెప్తాను, అందరి డైరెక్టర్ కోసం. ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అప్పుడు అలా చేశాడు కదా, అప్పుడు ఇచ్చాడు కదా, ఒకసారి ఒక సబ్జెక్ట్ విందాం లేదా ఈ సబ్జెక్ట్ చేయమందాం అనేది లేదు. అది ఇంకోటమ్మా, ప్రతి రూపాయి బిజినెస్ గురించే చేస్తారు కదా. అవును. ఇప్పుడు కొత్తని పెట్టుకుంటే బిజినెస్ బాగుండొచ్చు, రాజామోహన్ అంటే బాగోపోవచ్చు, ఇది ఇంకో సుబ్బారావు అయితే బాగుండకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ బిజినెస్ ఉండకపోవచ్చు అని కూడా ఆలోచిస్తారు కదా వాళ్ళు. అందుకోసమే ప్రయాణాలు ఆగిపోతున్నాయి చాలామంది. నాకు అదే అనిపిస్తుంది సార్, ఒక వైభవోపేతమైన ప్రయాణం తర్వాత, అది కూడా మీ సామాన్యమైన సినిమాలు కాదు, తీసినవన్నీ గుర్తుండిపోయి ఒక ఢామ్ అని ఒక గంట కొట్టిన సినిమాలే అన్నీ. అవును. అలాంటి సినిమాల తర్వాత ఇంత ఖాళీ టైం వచ్చినప్పుడు మీరంతా లోపల మదన పడతారా, నేను ఇంకా చేయగలుగుతాను, చేయాలి కదా అని ఒక ఫీలింగ్? ఎందుకంటే ఏమీ లేని వాళ్ళే బాధపడతారు. మీరు ఇంత స్టఫ్ ఉండి మీరు ఏం చేస్తుంటారు సార్ మరి? ఖాళీ అంటూ ఉండదమ్మా. సినిమా పనిచేసేవాటి కాదు. నా దగ్గర ఒక 20 సబ్జెక్టులు ఉన్నాయి. అంటే నాకు ఇది తప్ప ఇంకేది తెలియదు కదా. అవును. ఏ రోజు ప్రయత్నం లేకుండా లేను. పొద్దున కూడా ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చా. అవునా? ప్రతిరోజు ప్రయత్నం ఉంటుంది. ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అంతవరకే. ఇదివరకు సినిమాల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని ఉండేవాళ్ళు. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అంటే విలన్లు అన్నాక వాళ్ళు తాగుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు అలా. ఇప్పుడు సినిమాల్లో మంచి చెడు కలిసిపోయాయి. అంటే వాడు దొంగ అయినా కూడా మంచి దొంగ, ఏదో ఒక మంచి కూడా ఉంటుంది, కానీ వాడు చెప్పారు కాబట్టి దొంగ, కాబట్టి హీరో కాబట్టి దొంగ అయినా మంచివాడే. సో ఇప్పుడు మీరు సాంఘిక ఒక సామాజిక అంశాలు ఉండే కథలు తీసే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కథ చెప్పాలంటే ఏం చెప్తారు? కథ చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న దానికి అప్డేటెడ్గానే చెప్పాలి కదమ్మా, అప్డేట్ అయ్యే చెప్పాలి. అవును, అంతే కదా సార్, అంతే కదా. ఇప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే సినిమాని మళ్ళీ చేయమని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు దాంట్లో ఏంటి, ఆడవాళ్ళు బయటికి వెళ్ళి జాబులు చేయకూడదు, మేము తెచ్చిన తినాలని అనే పాయింట్ మీద తీసుకున్నాం. అవును. ఇప్పుడు ఆడవాళ్ళు తెస్తున్నా మగవాళ్ళు కూర్చొని తింటున్నారు. కరెక్టే కదా. పర్ఫెక్ట్ సార్. మరి అది ఇప్పుడు దాన్ని మార్చుకుని అటువంటి పాయింట్లను తీసుకుని చేయగలగాలి. చేసి రెడీగా ఉంది, 2-3 చెప్పా, చాలా బాగుంది అన్నారు. అంటే నమ్మ ఇక్కడ ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీ హీరో డైరెక్టర్ మీద ఆధారపడి ఉంది కదమ్మా. బిజినెస్ అంతే కదా. ఇప్పుడు ఆ బిజినెస్ లేకపోతే ఎవరు రారు కదా. కానీ అప్పుడు బిజినెసే ఉంటుంది కదా అమ్మ. అప్పుడు వేరు, ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పటికి ఇప్పటికి అసలు సంబంధం. అంటే అప్పుడు బిజినెసే పరమావధిగా వెళ్ళేవారు కాదు, హిట్ అయితే గొప్ప విషయం. అదే మరి అప్పుడు ప్రతి సినిమా వెళ్ళేవారు కదా, చూసేవారు కదా. ఇప్పుడు ఎక్కడ మా థియేటర్కి వెళ్తున్నారు? వెళ్తలేదు, థియేటర్కి వెళ్ళట్లేదు, ఫోన్లు వచ్చేసినాయి. థియేటర్కి వెళ్ళకుండానే ఫోన్లో చూసేస్తున్నారు. రిలీజ్ అయిన మ్యాట్నీకి మన చేతిలో సినిమా ఉంటుంది. ఇవన్నీ మారిపోయినాయి కదా. మారిపోయిన తర్వాత వెంకటేష్ గారి సినిమా మన వచ్చిందమ్మా. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళి చూస్తున్నారు కదా. మీరు చూసారా సార్? అని చూసానమ్మా. వెరీ గుడ్ మూవీ, చాలా మంచి మూవీ, బాగుంది, చాలా బాగుంది. డాకు మహారాజ్ చూసారా సార్? అది చూడలేదమ్మా, చూడలేదు. దప్పుడు చూసారా సార్? నేను గేమ్ చేంజర్ చూశానమ్మా. ఏంటి సార్? గేమ్ చేంజర్ సార్ మంచి సినిమా అని అంటున్నారు. మీరు చూసారు కాబట్టి నేను చూడలేదు. చాలా మంచి సినిమా అమ్మా, చాలా మంచి సినిమా. అది ఒక నాకైతే బాగా నచ్చింది సినిమా. మరి ఆడియన్స్కి ఎందుకు నచ్చలేదు, ఎందుకు కన్విన్స్ కాలేకపోయారు తెలియదు. చాలా మంది ఇదే మాట అన్నారు సార్, గేమ్ చేంజర్ చాలా మంచి సినిమా, చాలా మంచి సినిమా అండ్ అది అంత మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అలా అయిపోయిందని. సో ఈ మధ్య కాలంలో మీ కోవకి, మీ మనసుకి నిజంగా నచ్చిన సినిమాలు ఏమిటి సార్? ఈ గత 5 ఏళ్లలో వచ్చిన సినిమాల్లో మనకి ఒకవైపు బాహుబలి లాంటి అసలు ట్రీట్స్ ఉంటున్నాయి, RRR లాంటి అవార్డ్ విన్నింగ్, ఆస్కర్ విన్నింగ్ సినిమాలు ఉంటున్నాయి. ఇంకోవైపు మనకి పుష్ప 1, 2 చూశారు. మరోవైపు ఇంకా ఇతర సినిమాలు కూడా వస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుంది సార్? వస్తే బాగా ఎక్స్ట్రీమ్ స్కేలు బడ్జెట్ ఉండే సినిమాలు వస్తున్నాయి. దాదాపు కుటుంబ చిత్రాలు అనేవి వేళ మీరు లెక్క పెట్టుకోవచ్చు. లేవండి, రావట్లేదండి కుటుంబ చిత్రం. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాకి ముందు కుటుంబ చిత్రం ఏమొచ్చింది చెప్పండి? ఏం లేదు కదమ్మా.
వచ్చి ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ అంటే క్షేమంగా లాభం గారండి, లేకపోతే మన శ్రీకాంత్ గారి సినిమా రాఘవేంద్ర గారు చేసిన చూడండి అది, అలాగే అహనా పెళ్ళంట జంజా, ఇలా ఫ్యామిలీస్ వచ్చారు కదండి, ఒసే రావులమ్మ, అలాగా మళ్ళీ కదిలి వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం డెఫినెట్గా. అంటే ఒక మంచి సినిమాని అందివ్వగలిగితే ఆడియన్స్ బయటకు వస్తారు అనేది నిరూపించిందమ్మా ఇది. సంక్రాంతికి వస్తున్నాం డెఫినెట్ నిరూపించింది. కాబట్టి కేవలం అది కరెక్ట్ స్లాట్లో పడాలి. అదమ్మా, అది స్లాట్లో పడాలి, అందరి అదృష్టం కావాలి, టైమింగ్ బ్రహ్మాండంగా ఉండాలి, రిలీజ్ అన్నీ కలిసి రావాలమ్మా, అన్నీ కలిసి రావాలి. సార్ ఒక టైంలో మీరు ప్రకాష్ రాజ్ గారితో కూడా వర్క్ చేశారు కదా? అయ్యో, నాకు ఫస్ట్ సినిమాలో ఆయనే కదమ్మా. అవును కదా, ఆయన ఇప్పుడు అందరూ అంటారు ఆయన చాలా కష్టం హ్యాండిల్ చేయడం ఆర్టిస్ట్ కానీ. ఎలాగమ్మా ఆర్టిస్ట్గా ఆయన హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని ఇప్పుడు అంటారు. కానీ ఆయన థరో ప్రొఫెషనల్ అని మనం చూసాము, ఆయన అద్భుతంగా పండిస్తారు సీన్స్. మీకు ఎలా ఉంది సార్ ప్రకాష్ రాజ్ గారు? అయ్యో, ఆయన ఏంటమ్మా అట్లా వెరీ గుడ్ ఆర్టిస్ట్ కదమ్మా. ఇప్పుడు మీకు ఎలా ఉందంటే అసలు తను చేయని క్యారెక్టర్ ఏమని చెప్పండి, అన్నీ చేశాడు, అందరి హీరోలతో చేశాడు ఆయన. ఆయనతో చేయడం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయనలో ఏం కావాలితో చేయగలిగే కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ అండి ఆయన, దాంట్లో తేడా లేదండి. ఇప్పుడు మరి రాజా గారు, మీరు ఇప్పటి తరంలో మీరు కాస్ట్ చేయాలంటే మీకు నిజంగానే ప్రొడ్యూసర్ కుదురుకుని అతి త్వరలో మీరు మీ కథ చెప్పడానికి ఎలాంటి తారాగణాన్ని చూస్తారు, ఎవరిని చూస్తారు సార్? మనకి ఇప్పుడు చాలామంది స్టార్లెట్స్ వచ్చేసారు, అసలు 2-3 సినిమాల్లో సూపర్ హిట్ అయిపోతున్న హీరోయిన్లు చూస్తున్నాం. అవునండి. ఎలాంటి వాళ్ళని చూసుకుంటారు సార్, మీరు ఎంచుకుంటారు? అమ్మ ఇప్పుడు కూడా పిండి కొలితే రొట్టె ఉంటుంది. అదే బడ్జెట్ని బట్టి. కానీ బడ్జెట్ ఫ్రీ అనుకోండి, ఫ్రీ హ్యాండ్ ఇస్తే, నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తే చిరంజీవి గారికి సబ్మిట్ చేస్తానమ్మా. ఇంకా చిరంజీవి గారే మీ బెంచ్ మార్క్ ఆబ్వియస్లీ. చిరంజీవి గారే సబ్మిట్ చేస్తాను. కానీ ఈ సంక్రాంతికి వస్తున్నాం చూసిన తర్వాత ఇంతకాలం నేను తప్పు చేశానే, దీనిలో చాలా ఫన్ ఉంది, ఆ ఫన్ని ఎక్కువ కోణంలో ఫన్ చూడలేదు నేను. వెంకటేష్ గారిని ఒక 30% చూశాను, కాదు ఈయన మీద కనుక బ్రహ్మాండం ఫన్ చేయొచ్చు అనిపించింది అమ్మ సినిమా చూస్తుంటే. చాలా వచ్చాయి కదా సార్ మధ్యలో, F3 అదే ఇప్పుడు ఇది F1 F2 F3 వచ్చినాయి కదండి. F2 కూడా నాకు బాగా నచ్చింది సినిమా. అది కూడా కొద్ది క్షేమంగా లాభం కదండి, ప్యాటర్న్లో ఉంటుంది. అనిల్ గారు కూడా అన్నారు ఒకసారి ఆ ప్యాటర్న్లో ఉంటుందని. బట్ ఏంటంటే చిరంజీవి గారుతో అంటే నా జోనల్ కదండి అమ్మ. ఇప్పుడు నేను హీరో ఇమేజ్ బట్టి సినిమా తీయాలి కదండి. అవును, అది మార్చడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేసామనుకోండి, చేస్తే ఆయనకు తగ్గట్టుగా కామెడీ ఉండాలి, యాక్షన్ ఉండాలి. అవును, ఉత్త కామెడీ ఉంటే చూడరు. అలాగే ఇప్పుడు రవితేజ గారికి సినిమా చేసామనుకోండి, ఆయనకి ధమాకా చేశాడు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, పలు ఫైట్లు ఉంటాయి. అది అంటే వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా సబ్జెక్ట్ చేయగలగాలి. ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారనుకోండి, %% నాదే, కామెడీగా వెళ్ళిపోవచ్చు, అలా చేయొచ్చండి. అలా కాకుండా మరి హీరోయిన్ల ఎంపికలో అప్పుడేం జాగ్రత్తలు తీసుకునేవారు మీరు? అంటే మీ కథలన్నీ కూడా కొంచెం విమెన్ ఓరియంటెడ్ కాబట్టి. అవునండి. అంటే చూడగానే అంటే క్యారెక్టరైజేషన్ బట్టి అమ్మాయిని ఎన్నుకోవడం జరుగుద్దమ్మా. కాబట్టి డెఫినెట్గా నేను చేసిన హీరోయిన్స్ అందరూ కూడా ఇప్పుడు మీరా జాస్మిన్తో పనిచేశా. ఫస్ట్ పిక్చరు రోజా, ఆవిడ కోవై సర్ల, ఒక తుండ్ర క్యారెక్టర్ ఆవిడ. ఆ విధంగానే మోహన్ గారు చేయటం, రెండో సినిమాకేమో రంభ ఆవిడ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళు అంతకుముందు చేస్తున్నారు కాబట్టి మనకి క్యారెక్టర్ సరిపోద్దని చెప్పి చేసుకోవటం. అది ఇప్పుడు ఈ తరం హీరోయిన్స్లో ఎవరు బాగున్నారు సార్? ఒక డైరెక్టర్ సైడ్ నుంచి చూడండి, ఎవరు కరెక్ట్గా ఇలాంటి సినిమాలకి ఫ్యామిలీ అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం కామెడీ టచ్ ఉండే క్యారెక్టర్స్కి సెట్ అవుతారు? అప్పుడు మొన్న వెంకటేష్ గారు చేసిన సినిమాలో అమ్మాయి మరి అంత పెర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పి ఎవరు అనుకోలేదు. మన ఐశ్వర్య రాజేష్ ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అమ్మాయి. అవునా? అయ్యో, చాలా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ చేసింది అమ్మాయి. అంటేనమ్మా ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అందరూ కూడా ఆర్టిస్టులు అయిపోయి ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు కొంతమందే ఆర్టిస్టులు అవ్వాలనుకునేవారు, ఇప్పుడు అందరూ కూడా ఈ యూట్యూబ్లో అయినా వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఆర్టిస్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. సో అలా అయితే మరి రాజా గారి సినిమా కోసం అందరూ వెయిట్ చేయాలి సార్. మేము డెఫినెట్గా త్వరలో గుడ్ న్యూస్ వింటారమ్మా. నేను మంచి ప్లాన్లో ఉన్నాను.
నాకు ఈ మధ్యన బుర్రా సాయిమాధవ్ గారితో పరిచయం అయిందమ్మా. అద్భుతమైన డైలాగ్ రైటర్ ఆయన. ఆయనతో జర్నీ చేస్తున్నాను. ఆయన నేను కలిపి ఒక సినిమా చేయటానికి మీరే ప్రొడ్యూస్ చేసుకున్నారు? నేను డైరెక్టర్ని. ఆయన కథ ఇచ్చారు. ఆ కథ కూడా చాలా బాగుంది. దాంతో ముందుకు వెళ్తున్నామండి. త్వరలో టైం గుడ్ న్యూస్ చెప్తానండి. మేము వెయిట్ చేస్తూ ఉంటాం రాజా గారు మీ సినిమాల కోసం. అండ్ అప్పటి సినిమాలు ఇప్పటికి కూడా మేము ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఒక టైంలో అయితే వెయిట్ చేసేవాళ్ళు టీవీలో ఏం సినిమా వేస్తారు శని ఆదివారాలు. ఇప్పుడు అసలు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. అవునవును. దానివల్ల అవునండి. కానీ ఇప్పటికీ నా సినిమా వస్తే నాకు ఫోన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆదివారం వారాలు సెలవు వచ్చినా, క్షేమంగా లాభంగా రెండు వచ్చినా, అలాగే ఏమండి పెళ్లి చేసుకోండి అది నేను కూడా ఎట్టనమ్మా. మాయం చంటి పిల్లోడు అది మాయం చంటి పిల్లోడు కూడా చాలా చాలా దానికి కూడా ఫోన్ చేస్తారు. నేను చేసిన సినిమాలు ఏదో వచ్చినా ఫోన్ చేస్తారమ్మా. సరే, అటువంటి సినిమా ఇంకోటి చేయాలని కోరుకుంది. చూద్దామండి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే నాకు డైరెక్షన్ తప్ప ఇంకేమీ తెలియదు. ఆర్టిస్ట్గా ఎవరన్నా పిలుస్తారేమో చూస్తున్నా, పిలిచినా దానికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. చూద్దామండి. కొన్ని చేశారా సార్ ఆర్టిస్ట్గా మీరు? అంటే ఆర్టిస్ట్ చేయటం అంటే నా సినిమాలో అది నేను చేసిన పొరపాటు. అది నా సినిమాలో ఏదో సరదాగా కనిపిస్తూ ఉండేవాడిని. అలా కాకుండా ఒక క్యారెక్టర్ చేసుంటే బాగుంటుంది. గురుగారు దాసరి గారు లాగా ఆయన కూడా చాలా మంచి మంచి ఆయన మంచి మంచి క్యారెక్టర్లు చేశారు కదా. హీరో క్యారెక్టర్లు చేశారు ఆయన. అవును. మొత్తానికి రాజా గారి సినిమాల కోసం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం సార్. మిమ్మల్ని తెర మీద పండించాలి మీరు. మళ్ళీ కామెడీ, చక్కటి కుటుంబ కథా నేపథ్యం ఉండే హాస్యాన్ని, స్వచ్ఛమైన బంధాలని మళ్ళీ మీరు చూపిస్తారు. అట్ ద సేమ్ టైం ఒక మంచి పాయింట్, ఈ సమకాలీన బంధాలలో వచ్చే విషయాలు తెరపైకి చూపిస్తారని చెప్పి మేము ఆశిస్తాం. ఇప్పుడు చేయబోయే కథ అటువంటి కథేనమ్మా. ఇప్పుడు సాయిమాధవ్ గారు కూడా రాజా గారు ఏది చేస్తే బెటర్గా ఉంటుంది, ఎలాగ అప్డేట్ అయ్యాడని తెలుసుకోవాలి ఆడియన్స్ అన్న దాని మీదే ఓ లేడీ ఓరియంటెడ్ చేస్తున్నాం అమ్మ కథని. కథ కూడా చెప్పాము అమ్మాయికి, ఆవిడ కూడా ఓకే చేశారు. అమ్మాయి ఒక కథ చెప్పే అమ్మాయి అంటే డెఫినెట్లీ లేడీ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింటారు. చెప్పేస్తానండి, బట్ కెమెరా ఆపేకి చెప్తానండి. మేము ఎవరికి ఆవిడ చూపించాను సార్, చెప్పారు మీరు. అంటే శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్కి సబ్జెక్ట్ చెప్పారమ్మా సాయి గారు. అమ్మాయి చాలా ఇంప్రెస్ అయ్యింది. నేను చేస్తానన్నారు. ప్రాసెస్లో ఉంది. త్వరలో దాన్ని హనుమాన్ సినిమా చూసాక ఆవిడ ఇంకా బాగా. హనుమాన్ ఏంటంటే వీరసింహారెడ్డి చేసింది, అన్ని చేశారు. బట్ హనుమాన్ సినిమాలో ఆవిడది పవర్ఫుల్. మతగజ కామరాజ్ ఏదో వచ్చింది కదండి, అది మనకు బాగోలేదు. అక్కడ నెంబర్ ఊపేస్తుందండి సినిమా. తమిళనాడులో చాలా బాగుంది. అది కూడా అక్కడ బాగుందండి. బట్ కాబట్టి ఆవిడతో ప్లాన్ చేస్తున్నాను. అన్నీ బాగా భగవంతుడి దయ వల్ల పట్టాలు ఎక్కువ త్వరలో అనుకుంటున్నానండి. Very happy, sir. Okay. We want to see you back in action. Thank you. Thank you, sir. Namaskar. Okay, namaste.